హలో గైస్, ఈ రోజు మనం క్రికెట్ ఆడబోతున్నాం. ఎక్కడ అంటే అది మూన్ పైన. భూమి మీద ఆడినంత ఈజీ కాదు క్రికెట్ ఆడడం. దీనికోసం మన టాప్ ఐపీఎల్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాని మూన్ పైకి తీసుకెళ్లిపోదాం. సో ఇప్పుడు మూన్ పైన ఉన్న స్టేడియం నుంచి చూస్తే మన ఎర్త్ భారీగా కనిపిస్తుంది. స్టేడియం మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది, ఎలాంటి నాయిస్ కూడా లేదు. అండ్ ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి నడవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు ప్లేయర్. సో మొదటి బ్యాటింగ్ రోహిత్ శర్మని స్ట్రైక్ లో ఉంచి జస్ప్రీత్ బుమ్రాని బౌలింగ్ వేయమందాం. బుమ్రా రన్అప్ తీసుకున్నప్పుడే పైకి కిందికి అవుతున్నాడు. అండ్ ఫస్ట్ బాల్ వేసాడు, బాల్ లో ఎలాంటి స్వింగ్ లేదు, స్ట్రైట్ గా వచ్చేసింది. అండ్ బౌన్స్ కంపేర్ చేస్తే భూమి మీద కన్నా దాదాపు 6 రెట్లు తక్కువగా ఉంది. అంటే బుమ్రా బౌన్సర్ వేయాలంటే ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు బుమ్రాకి పర్ఫెక్ట్ యార్కర్ వేయమని చెప్పాను. అండ్ ఎప్పుడైతే యార్కర్ వేసారో అప్పుడు కూడా బాల్ అస్సలు స్వింగ్ లేదు. స్వింగ్ ఎందుకు వస్తలే అంటే ఇక్కడ అట్మాస్ఫియరే లేదు. ఇప్పుడు వేసిన గత 2 బాల్స్ లో రోహిత్ శర్మ ఒక్క బాల్ ని కూడా టచ్ చేయలేదు. కానీ ఈసారి రోహిత్ శర్మని 6 కొట్టమని చెప్పాము. బట్ రోహిత్ శర్మ చేయలేకపోయినా కానీ బాల్ టచ్ అయింది బ్యాట్ కి. దెన్ అది 4కి వెళ్ళిపోయింది. బట్ ఇది ఎంత దూరం వెళ్ళిందంటే భూమిపైన నువ్వు ఎంత గట్టిగా కొట్టినా అది 200 మీటర్లు దాటి బాల్ వెళ్ళదు. కానీ రోహిత్ శర్మ జస్ట్ కవర్ డ్రైవ్ ఆడిండు, ఇది దాదాపు 4 కిలోమీటర్లు దాటిపోయింది. సో ఇప్పుడు బ్యాట్ వచ్చేసి ధోనికి ఇచ్చాను. అండ్ ధోని ఫస్ట్ బాల్ భారీ హిట్టింగ్ చేశాడు, బాల్ వెళ్ళిపోయింది. బట్ 1 సెకండ్ బాల్ రిటర్న్ రావట్లేదే. ఆ బాల్ లిటరల్లీ మూన్ దాటి వెళ్ళిపోయింది. మూన్ పైన గ్రావిటీ చాలా తక్కువ కాబట్టి మహేంద్ర సింగ్ ధోని కుట్టిన షాట్ ఎస్కేప్ వెలాసిటీకి ఈక్వల్ అయిపోయింది. రిజల్ట్ అవుట్ ఆఫ్ ద స్టేడియం కాదు, అవుట్ ఆఫ్ ద మూన్. సో ఇది ఫీల్డింగ్ టైం. ఈ ఫీల్డింగ్ చాయిస్ అనేది విరాట్ కోహ్లీకి ఇద్దాం. ఆల్ సెట్, విరాట్ కోహ్లీ రెడీగా ఉన్నాడు ఫీల్డింగ్ లో. ఎప్పుడైతే నేను క్యాచ్ ఇచ్చానో విరాట్ కోహ్లీ జంప్ చేశాడు. కానీ విరాట్ కోహ్లీ జంప్ చేసిన తర్వాత దాదాపు 6 మీటర్లు ఎగిరిపోయాడు. బాల్ ఏమో విరాట్ కోహ్లీ కింద నుంచి బౌండరీకి వెళ్ళిపోయింది. ఇక్కడ గ్రావిటీ చాలా తక్కువ కాబట్టి కొద్దిగా పవర్ ఇచ్చిన కానీ చాలా హైట్ జంప్ చేస్తున్నాడు. సో విరాట్ కోహ్లీకి అర్థమైంది తను ఎంత జంప్ చేయాలో. సో ఈసారి బాల్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా జంప్ చేశాడని ఆల్మోస్ట్ పట్టుకున్నాడు కానీ డ్రాప్ అయిపోయింది. మూన్ పైన ఫీల్డింగ్ అయితే ఎక్స్ట్రీమ్లీ టఫ్ గా ఉంది, ఎందుకంటే పర్ఫెక్ట్ టైమింగ్ తో జంప్ చేయాలి, లేదంటే మీరు ఓవర్ హైట్ వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మూన్ పైన క్రికెట్ ఎంత టఫ్ గా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.